పూరా లోకల్. IIT JEE మరియు నీట్ కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ట్యూరిటో క్లాసులలో జాయిన్ అవ్వండి. 2022-23 సంవత్సరాలలో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించిన ఘనత మా విద్యార్థులదే. 11 మరియు 12వ తరగతుల కొరకు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణబాల. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రేపు సీఎంగా ప్రమాణం చేయనున్న చంద్రబాబు, సభానాయకుడిగా ఎన్నుకున్న కూటమి నేతలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై కేసీఆర్కు నోటీసులు, ఈ నెల 30 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశం. సీఎం రేవంత్ నివాసం వద్ద తీన్మార్ మల్లనకు నిరసన సేగ, తమ సమస్యలు పరిష్కరించాలని టీచర్లు డిమాండ్. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరణ, అధికారికంగా ఛార్జెస్ తీసుకున్న అమిత్ షా, నడ్డా. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై కేసీఆర్కు నోటీసులు పంపారు జస్టిస్ నరసింహారెడ్డి. ఈ నెల 30 లోపు విచారణ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో జూలై 30 వరకు కేసీఆర్ సమయం కోరారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్ వివరణ కోరింది. ఎట్టకేలకు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం అంశం చర్చనీయాంశంగా మారింది. తమ సమస్యలు తీర్చాలంటూ గురుకుల టీచర్ అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో అటుగా వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనను గురుకుల టీచర్ అభ్యర్థులు అడ్డుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అందుకు మల్లన్న సానుకూలంగా స్పందించడంతో అభ్యర్థులు ఆయనకు దారొదిలారు. హైదరాబాద్ ఓయూలో నీట్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు ఎన్ఎస్యుఐ నేతలు. ఒకే సెంటర్లో సీరియల్గా 6 విద్యార్థులకు ర్యాంకు రావడం పేపర్ లీకేజ్ అయిందనడానికి నిదర్శనమన్నారు. పేపర్ లీకేజ్పై జరిగిన అవకతవకలపై విచారణ జరిపి తగు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. నిరసన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్కి తరలించారు. హైదరాబాద్ నగరంలోని హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, బేకరీల నిర్వాహకులతో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమావేశమయ్యారు. ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తప్పకుండా నాణ్యత చర్యలు పాటించి తీరాలని అన్నారు. హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ని మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దామని తెలిపారు. ప్రతి 6 నెలలకు వర్క్ షాపులు, అవగాహన సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. కాంగ్రెస్ 6 నెలల పాలన చూస్తుంటే తుగ్లక్ మళ్లీ పుట్టి పాలన సాగిస్తున్నాడేమో అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. తుగ్లక్ ప్రభుత్వంలో మంత్రి జూపల్లి సోమ్ డిస్టిలరీస్ విషయంలో అనుసరించిన వైఖరి ఆక్షేపణీయంగా ఉందన్నారు. అవినీతి గురించి ప్రశ్నించేసరికి జూపల్లి సోమ్ డిస్టిలరీస్పై రకరకాల వైఖరులు తీసుకుని చివరకు తోక ముడిచారన్నారు. సోమ్ డిస్టిలరీస్ రాష్ట్రంలో మద్యం విక్రయాలకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మొదట ఎందుకు అనుమతులు ఇచ్చారనే దానిపై విచారణ జరగాలన్నారు. రేపు బాధ్యత ఎవరిది అనేది అడుగుతున్నాం. మంత్రి గారు ఒక పాలసీ లేదని చెప్పి మీడియాను బెదిరించి, మళ్ళా లేదు పాలసీ తీసుకున్నాం ఇచ్చినామని చెప్పి, అప్రూవల్స్ ఇచ్చినామని చెప్పి, మళ్ళా తర్వాత క్యాన్సిల్ ఇవాళ చేసుకుంటే ఇందుకే ఇట్లాంటి యూటర్న్లు చేస్తున్నారు కాబట్టి దీన్ని తుగ్లక్ పాలన అని అంటున్నాం. దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాలి. అవినీతి ఆరోపణ వేసినాం కాబట్టి మీరు ఇవాళ రియలైజ్ అయ్యి మీరు ఇవాళ రద్దు చేసుకున్నారు. కానీ రద్దు చేసుకున్నంత మాత్రాన ఇందులో ఎవరికి ఎన్ని ముడుపులు దొరికినాయో తేలలేదే. ఎవరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు? మంత్రి జూపల్లి కృష్ణారావు గారినా, లేదు అధికారులనా? ఎవరో అయితే బాధ్యులు ఉండాలి కదా. తెచ్చింది ఎవరు అప్రూవల్ ఇచ్చిండ్రు? మేము ప్రశ్నించినాం కాబట్టి మీరు యూటర్న్ తీసుకున్నారు. ఎన్ని అసలు ఈ ప్రభుత్వమే 6 నెలల పాలనలో 6 గ్యారంటీలను హామీ ఇచ్చి వచ్చి వీళ్ళు 6 గ్యారంటీలు పక్కన పెట్టండి. వీళ్ళు చేసేది ఏంది? డైవర్షన్, మేడిగడ్డ అని అంటారు, మళ్ళా డైవర్షన్, ఫోన్ ట్యాపింగ్, ఇసుక స్కామ్ నడుస్తున్నది, ఇసుక మాఫియా నడుస్తున్నది. నేరుగా మంత్రి గారి నియోజకవర్గంలో లారీలు పోలీస్ స్టేషన్ సీజ్ అయిన లారీలు పోలీస్ స్టేషన్ నుంచి గాయబైతాయి. ఇప్పటి వరకు దాని మీద ఏం లేదు, విచారణ లేదు, అరెస్ట్ లేదు. ఆ తర్వాత
బియ్యం స్కామ్, అధికారులే పోతున్నారు, రేట్లు చేస్తున్నారు, చాలా స్పష్టంగా అర్థమైపోయింది 1000 కోట్లు ఎవరు మింగిండ్రు. కానీ మళ్ళా డైవర్షన్, దాని మీద ఎత్తితే కేసులు. ఆర్టీసీ లోగోను వాళ్ళే రిలీజ్ చేస్తారు, మీడియాలో వస్తుంది, దాన్ని ఎందుకు ఇట్లా మార్చిండ్రు అని ప్రశ్నించే వాళ్ళ మీద కేసు. కరెంటు కోతల విషయం మీద కేసీఆర్ గారు మాట్లాడతారు, యూనివర్సిటీలలో అందరు బయటకు వచ్చి ధర్నాలు చేస్తారు, దాన్ని ప్రశ్నిస్తే కేసు. ఇప్పుడు ఈ లిక్కర్ది ఇవాళ మీడియాని కూడా మేము కోరేది ఏంటంటే, పెద్ద తలకాయ నొప్పి వచ్చింది. ఇవాళ లీకులు వీళ్ళే చేస్తారు, మళ్ళా తర్వాత దాన్ని డిలీట్ చేసేసి కేసేస్తారు. మీడియాకు లీక్ ఇచ్చేది ప్రభుత్వమే, ఇది పుసుక్కని ఎవరన్నా సోషల్ మీడియాలో పెట్టగానే పోలీస్ కేసు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఛానళ్లను అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీఎస్కు బదులు టీజీగా మార్చినందుకు 1000 కోట్ల ఖర్చు అవుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. దీనిపై బహిరంగ చర్చకు కేటీఆర్ సిద్ధమా అని వెంకట్ సవాల్ విసిరారు. ఒకవేళ వారు చేస్తున్న ఆరోపణలు నిజమని తేలితే బహిరంగంగా క్షమాపణలు చెబుతామని అన్నారు. చిత్రీకరించి చూపించే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ, దానికి సంబంధించిన వాళ్ళ యొక్క స్పోక్స్ పర్సన్స్, వాళ్ళకి సానుకూలంగా ఏదైతే పనిచేయడానికి కొంతమంది వ్యక్తులు ఎవరైతే యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా ఛానళ్ళు పెట్టుకుర్రో, కొంతమంది గతంలో విలేకరులుగా పనిచేసిన వ్యక్తులు చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చే 3 లక్షల 5 లక్షల ప్యాకేజ్ కి ఏదైతే తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం చేస్తారు. దానికి సంబంధించి నిన్ననే మా ఎన్ఎస్వై సోదరులతోటి అసలు ఒక దానిపైన అఫీషియల్ గా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అసలు నిజంగా బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి, కల్వకుంట్ల తారక రామారావు గారికి, హరీష్ రావు గారికి సూటిగా నేను సవాల్ విసురుతున్నా. ఏదైతే మీ బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఏదైతే మీరు ప్రచారం చేసిర్రో, ఏదైతే సంబంధించి 4639 కోట్లు ఖర్చు అవుతుందని మీరు ఏదైతే పేపర్ పెట్టిందో, ఏ పేపర్ అయితే మీరు ప్రచారం చేసిండ్రో, ఈ పేపర్ మీరు బహిరంగంగా చర్చకి రండి, దీన్ని ప్రూవ్ చేస్తే నేను సంబంధించి బహిరంగ క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నా. దీన్ని ప్రూవ్ చేయలేకపోతే ఏదైతే దీన్ని ప్రచారం చేసి మీ అఫీషియల్ హ్యాండిల్లో ఇది ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు మా ముఖ్యమంత్రి గారికి ముక్కు నేలకి రాసి తెలంగాణ ప్రజలకి, మా ముఖ్యమంత్రి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నిజంగా మీరు ఏదైతే ప్రచారం చేస్తున్న ఏ వాస్తవం అన్న కానివ్వండి, ఏదన్నా ఎవిడెన్స్ తో సహా నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే, మేము తప్పు చేస్తామనే ఆధారాలు మీ దగ్గర ఉంటే, అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్సీగా ఏదైతే సంబంధించి ఆధారాలతోటి నేను కూడా మీ వెంట డీజీపీ గారి దగ్గరకు వస్తా. నిజంగా తప్పు చేస్తే, తప్పు చేసిన వ్యక్తులు ఎవరున్నా వాళ్ళని కఠినంగా శిక్షించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, అది మా పార్టీ వ్యక్తులైనా సరే. కానీ తప్పుడు ప్రచారం చేసి ప్రతిపక్ష పార్టీలో ఉన్న మీరు వాస్తవాలు ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. 10 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మేము ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలను లేవనెత్తినప్పుడు ఆ రోజు ధర్నా చౌక్ని మీరు ఎత్తేసిండ్రు. ఆ రోజు మేము ప్రశ్నించే ప్రయత్నం చేస్తే అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టారు. ఈ రోజు నిజంగా సమస్యలు ఉంటే ఈ ప్రజా పరిపాలనలో ఇందిరా పార్క్ దగ్గర మీకు ధర్నా చౌక్ ఉంది. ఏదైతే దానితో పాటు మీకు అధికారులు అందుబాటులో ఉంటారు, ప్రజా దర్బార్ ఉంది. ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరికి నేరుగా వెళ్ళిన వారు సంబంధించిన సమస్యను తెలుసుకొని సంబంధించిన వ్యక్తులని లోపల పిలుచుకొని ఆ సమస్య ఏందని చెప్పి అప్పటికప్పుడు మన ముఖ్యమంత్రి గారు పరిష్కరిస్తారు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్ర చరిత్రలో కనివిని ఎరుగని తీర్పు ఇచ్చారన్నారు. ఈ తీర్పు నిలబెట్టుకునే బాధ్యత మనపై ఉందన్నారు. ఏపీ ప్రజలు 5 ఏళ్లు విధ్వంసకర పాలన చూశారన్న చంద్రబాబు అత్యున్నత ఆశయాల కోసం 3 పార్టీలు ఏకమయ్యాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలే గెలిచారని, 1994లో వన్ సైడ్ ఎన్నికలు జరిగినా ఇన్ని సీట్లు రాలేదన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం మోదీ హామీ ఇచ్చారన్న చంద్రబాబు సీఎంగా రేపు 4వ సారి ప్రమాణం చేయబోతున్నానని తెలిపారు. మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది. ఎన్నోసార్లు మనం చెప్పాం, ఏ వ్యక్తికి పదవొస్తే వినయం కూడా అవసరం. పదవొచ్చిందని విర్రవీగిపోయి రేపనేది లేకుండా ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది. అయితే మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇవన్నీ ఒక కేస్ స్టడీగా మీరందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని,
అరాచక శక్తుల్ని, అవినీతి పరుల్ని చూశారు. పాలకులంటే ఎలా ఉండాలో చూశారు. ఈ 5 సంవత్సరాల్లో పాలకుడు ఎలాంటి వాడు వచ్చి అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే, ఈరోజు ఇచ్చిన తీర్పు ఈ 5 ఏళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే. కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆనాటి ముఖ్యమంత్రి విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తాను, ఎన్నికలు అవుతానే అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానంటే నువ్వు రావద్దు అని ప్రజా తీర్పిచ్చిన రాజధాని నగరం విశాఖ నగరం. అంటే ఎలాంటి టెంప్టేషన్ కూడా లొంగలేదు వాళ్ళు. ఇది ఒక అనుభూతి. విశాఖపట్నాన్ని మర్చిపోయే సమస్య లేదు. తగిన గుర్తింపు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం. సమిష్టి పోరాటం చేసి అద్భుతమైన విజయం సాధించామన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఒడిదుడుకులు ఎదుర్కొన్నామన్నారు. గత 5 ఏళ్లు ఏపీ ప్రజలు విపత్కర పరిస్థితులు చూశారని చెప్పారు. చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి చాలా అవసరమని పవన్ తెలిపారు. ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి. 4 దశాబ్దాల అనుభవం, అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులు తెచ్చే సమర్థత, ప్రతిభ. విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, యూరోప్ అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు ధైర్యశాలి. ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది, మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను, చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్లీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. అలాంటి వ్యక్తి, ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మా మీరు కన్నీళ్లు పెట్టకండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్.
అనూహ్యమైన విజయాన్ని సాధించామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ పురంధేశ్వరి. ఇంతటి ఘన విజయాన్ని మనం ఊహించలేదన్నారు. విజయం నుండి పాఠాలు నేర్చుకోవాలన్నారు. ప్రజలు ఇచ్చిన భరోసాను తమ పనితీరుతో నిలబెట్టుకుంటామన్నారు. సోదరులు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతిపాదించారు. చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా ఎన్నుకోవటం, నేను దాన్ని సమర్థిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక్కసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. జై. ముద్రగడ పద్మనాభం బలపరిచిన వైసీపీ అభ్యర్థులు ఓటమి పాలవడంతో ఆయన రెడ్డి కులంలో కలవాలని గెజిట్ పబ్లికేషన్ కోసం అన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలిసిందని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పరిధిలోని కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రి వెంకటరామరెడ్డి తెలిపారు. రెడ్డి కులంలో చేరడానికి రెడ్లు ఎవరైనా మీకు అనుమతి ఇచ్చారా? రెడ్ల పరువు తీయడానికే మీరు చేరాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. కోస్తా ఆంధ్ర రెడ్డి సంఘ సభ్యులకు కర్రి వెంకటరామరెడ్డి కొన్ని ప్రశ్నలు సంధించారు. కాపు వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం రెడ్డి జాతిలో చేరాలని ప్రకటించి 4 రోజులైనా మీరు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. గౌరవంగా బ్రతికే రెడ్లు, నైతిక విలువలు లేకుండా మాట్లాడే వ్యక్తులు మన రెడ్లలో చేరాలనుకుంటే వారిని చేర్చుకోవాల్సిన అవసరం ఏమిటన్నారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో జరిగిన గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ను ఏసీబీ అధికారులు కస్టడీలో 2వ రోజు విచారిస్తున్నారు. ఏసీబీ హెడ్ ఆఫీస్లో వీరిని దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నారు. గొర్రెల పంపిణీ పథకం, యూనిట్ కాస్ట్ పెంపు, దళారుల ప్రమేయంపై విచారణ చేపట్టారు. 2వ రోజు కస్టడీలో రాజకీయ నాయకుల పాత్రపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అలాగే కళ్యాణ్ ఫైల్స్ తరలింపు, కాల్చివేతపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. కాగా గొర్రెల స్కామ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న రామచందర్, కళ్యాణ్లను 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ మొదటి రోజు విచారణలో గొర్రెల యూనిట్స్ పంపిణీలో అవకతవకలపై ఆరా తీసింది. 2వ రోజు విచారణలో రాజకీయ నాయకుల పాత్రపై దృష్టి సారించడంతో నిందితులు చెప్పే సమాచారంతో ఈ కేసులో ఎలాంటి ట్విస్టులు నమోదు కాబోతున్నాయనేది ఆసక్తిగా మారింది. నీట్ యూజీ పరీక్ష ప్రాముఖ్యతను కాపాడాల్సిన బాధ్యత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పేపర్ లీక్ అయిందని, పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సమాధానం చెప్పాలని ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియపై స్టేకు నిరాకరించిన ధర్మాసనం జూలై 8కి విచారణను వాయిదా వేసింది. మోదీ 3.0 కేబినెట్ మంత్రులు ఆయా శాఖల బాధ్యతలు స్వీకరించారు. తమకు కేటాయించిన శాఖలకు సంబంధించి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా వరుసగా 2వ బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం శాఖ మంత్రిగా జేపీ నడ్డా బాధ్యతలు స్వీకరించారు. అనుప్రియా పటేల్, జాదవ్ ప్రతాప్రావు, గణపత్రావు కూడా సహాయ మంత్రుల బాధ్యతలు చేపట్టారు. వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యతలు స్వీకరించారు. సాంస్కృతికం, పర్యాటక శాఖ మంత్రిగా గజేంద్ర సింగ్ షేకావత్, పార్లమెంటరీ వ్యవహారాలు, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు, పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రిగా హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు తమ శాఖలకు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఇవి ఇప్పటివరకున్న వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. ఐఐటి, జేఈఈ మరియు నీట్ కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ట్యూరిటో క్లాసెస్లో జాయిన్ అవ్వండి. 2022-23 సంవత్సరాలలో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించిన ఘనత మా విద్యార్థులదే. మా దగ్గర నైపుణ్యత సాధించిన లెక్చరర్ల చేత బోధన మరియు నిరంతర పర్యవేక్షణ కొరకు యాప్ సౌకర్యం కూడా కలదు. విద్యార్థుల కొరకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం కలదు. 11 మరియు 12వ తరగతుల కొరకు అడ్మిషన్స్ జరుగుచున్నవి. మీ దగ్గర ఉన్న బ్రాంచ్లలో ఇప్పుడే అడ్మిషన్ పొందండి.